ఈరోజు నేను మీతో మాట్లాడబోయే విషయం మీకు సాధారణంగా అనిపించినా దీంట్లో మీ భవిష్యత్తును మార్చగలిగేంత శక్తి ఉంది. అది మీ రోజువారీ అలవాట్లు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఎందుకని కొంతమంది వాళ్ళ జీవితంలో చాలా వేగంగా ఎదుగుతారు? ఎందుకని మరికొందరు సంవత్సరాలు గడిచినా అదే స్థితిలో ఉంటారు? దానికి గల కారణమేంటి? దీనికి కారణం అదృష్టం కాదు, డబ్బు కాదు, అలా అని పెద్ద చదువులు చదువుకోవడం కూడా కాదు. దీనికి కారణం కేవలం వారి రోజువారీ అలవాట్లు మాత్రమే. ఒక పెద్ద భవనం ఎలా అయితే ఒక్క రోజులో నిర్మించబడదో, ఒక పెద్ద చెట్టు ఎలా అయితే ఒక్క రోజులో పెరగదో, అలాగే ఒక గొప్ప వ్యక్తి కూడా ఒక్క రోజులో తయారు కాలేడు. అతడు ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనులే అతడిని గొప్పవాడిని చేస్తాయి. చాలా మంది జీవితంలో మారాలి అని అనుకుంటారు, కానీ మారడానికి అవసరమైన అలవాట్లను మార్చడానికి మాత్రం సిద్ధంగా ఉండరు. మనం ఉదయం లేవడం దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు చేసే ప్రతి పని మన భవిష్యత్తును నియంత్రిస్తుంది అన్న విషయం మనందరం గుర్తుంచుకోవాలి. ఉదయాన్ని ఎలా అయితే ప్రారంభిస్తారో మన రోజు అనేది అలాగే కొనసాగుతుంది. ఉదయం ఆలస్యంగా లేవడం, గంటల తరబడి ఫోన్ చూడటం, ఇలాంటివన్నీ కూడా మనలో మానసిక ఉత్సాహాన్ని తగ్గిస్తాయి. దానికి బదులుగా కొంచెం ముందుగా లేవండి. మీ శ్వాసపై కొంతసేపు దృష్టి పెట్టండి. ఆ తరువాత ప్రశాంతంగా కాసేపు కూర్చోండి. దేవుణ్ణి ప్రార్థించండి. మీ జీవితంలో ఉన్న కొత్త లక్ష్యాలను గుర్తు చేసుకోండి. మీ జీవితంలో ఉన్న అన్ని మంచి విషయాలకు కృతజ్ఞత చెప్పండి. ఈ చిన్న మంచి అలవాటు మీ మనసుకు ఎంతో స్పష్టతను ఇస్తుంది. ఆరోగ్యమే నిజమైన సంపద అని గుర్తించండి. డబ్బు సంపాదించొచ్చు, ఇల్లు కొనొచ్చు, కారు కొనొచ్చు, కానీ ఆరోగ్యం పాడైపోయిన తరువాత వాటన్నింటి విలువ చాలా తగ్గిపోతుంది. రోజు కనీసం 30 నిమిషాలైనా నడవండి. వ్యాయామం చేయండి. మంచి పోషకాహారం తీసుకోండి. సమయానికి నిద్రపోండి. వినడానికి ఇవన్నీ చిన్న విషయాల్లా అనిపించినా వీటికి మీ జీవితాన్ని ప్రభావితం చేసే శక్తి చాలా ఉంది. నేర్చుకోవడం ఎప్పుడూ ఆపద్దు. ప్రపంచం ప్రతిరోజు మారుతూ వస్తుంది. కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. కొత్త అవకాశాలు కూడా పుట్టుకొస్తున్నాయి. నేర్చుకోవడం ఆపిన వ్యక్తి ఎదగడం కూడా ఆపేస్తాడు. రోజు కనీసం ఒక 20 నిమిషాల పాటు ఒక పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకోండి. ప్రతిరోజు ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకోండి. సమయాన్ని గౌరవించండి. ప్రపంచంలో అత్యంత విలువైనది ఏదైనా ఉంది అంటే అది సమయం మాత్రమే. ప్రతి నిమిషం చాలా విలువైనది. గడిచిన సమయం మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి మన పనులకు సరిగ్గా సమయాన్ని ఉపయోగించుకోవడం తెలుసుకోవాలి. క్రమశిక్షణే విజయానికి అసలు రహస్యం. మోటివేషన్ ప్రతిరోజు ఉండదు. కొన్ని రోజులు ఉత్సాహంగా ఉంటుంది, కొన్ని రోజులు ఉండదు. కానీ క్రమశిక్షణ ఉంటే ఉత్సాహం లేకపోయినా పని పూర్తి చేయగలుగుతాం. అందుకని మోటివేషన్ కోసం ఎదురు చూడకండి. కొత్త అలవాట్లను నిర్మించుకోండి. అపజయం అంటే అంతం కాదు. ప్రతి విజయవంతమైన వ్యక్తి చాలాసార్లు అపజయాలను ఎదుర్కొన్నవాడే. అయినప్పటికీ వాళ్ళని మళ్ళీ ప్రత్యేకంగా నిలబెట్టింది మరలా వాళ్ళు తిరిగి ప్రయత్నించడం ద్వారానే. ఒక్కసారి ఓడిపోయాం అని ప్రయత్నించడం ఆపేస్తే విజయం అనేది ఎప్పటికీ రాదు. మీ స్నేహితులు కూడా మీ భవిష్యత్తును నిర్ణయిస్తారు. కాబట్టి మంచి ఆలోచనలు ఉన్నవారితో ఎక్కువగా ఉండండి. మిమ్మల్ని ఎవరైతే ప్రోత్సహిస్తారో వారితో స్నేహం చేయండి. ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు చేసేవారికి దూరంగా ఉండండి. సోషల్ మీడియాని ఉపయోగించండి, కానీ దానికి బానిస కావద్దు. సోషల్ మీడియా అనేది ఒక సాధనం మాత్రమే. దాన్ని కేవలం జ్ఞానం కోసం మాత్రమే ఉపయోగించాలి తప్ప గంటల తరబడి స్క్రోల్ చేస్తూ మన జీవితాన్ని వృధా చేసుకోకూడదు. చిన్న లక్ష్యాలు పెట్టుకోండి. ఒకేసారి పెద్ద లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించకండి. ప్రతిరోజు ఒక చిన్న పనిని పూర్తి చేయండి. రోజులు గడిచే కొద్దీ పెద్ద ఫలితం అదే వస్తుంది.
జీవితాన్ని మార్చుకోవడానికి పెద్ద పెద్ద అవకాశాలు రావాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఒక చిన్న మంచి మార్పుని అలవాటు చేసుకుంటే, ఒక సంవత్సరం గడిచిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే, మీ జీవితంలో వచ్చిన మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. గుర్తుంచుకోండి, విజయం అనేది ఒక్క రోజులో రాదు. కానీ ప్రతిరోజు సరైన అలవాట్లు పాటించే వ్యక్తిని విజయం ఒకరోజు తప్పకుండా వెతుక్కుంటూ వస్తుంది. మీ కలలు ఎంత పెద్దవైనా, మీ ప్రయత్నం ఆగకుండా ఉంటే, మీ క్రమశిక్షణ తగ్గకుండా ఉంటే, మీ అలవాట్లు మంచి దిశలో ఉంటే, మిమ్మల్ని విజయానికి ఎవ్వరూ ఆపలేరు. ఈ రోజే నిర్ణయం తీసుకోండి. త్వరగా లేవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ప్రతిరోజు కొత్తది నేర్చుకోవాలి, సమయాన్ని గౌరవించాలి, క్రమశిక్షణతో జీవించాలి. ఎప్పుడూ ఆశను వదలకూడదు. ఎందుకంటే మీ భవిష్యత్తును నిర్ణయించేది మీ అదృష్టం కాదు, మీరు ప్రతిరోజు చేసుకున్న అలవాట్లే.